మనం నేర్చుకుంటున్నాం కదా. ఆత్మీయ ఎదుగుదలలో మనం దేవుని యొద్దకు సమృద్ధి అనే ప్రవేశం పొందుకోవాలి అని అంటే మనం ఎలా బ్రతకాలి అనే జీవపు విధానము మనం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూస్తూ నేర్చుకుంటా ఉన్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము ఆ, మొ- ఆ, 13 నుంచి చదువుకుందాం. అయినను మనం ఆయన వాగ్దానములను బట్టి ఉమ్, క్రొత్త ఆకాశముల కొరకును ఉమ్, క్రొత్త భూమి కొరకును ఉమ్, కనిపెట్టుచున్నాము. ఉమ్, వాటి యందు నీతి నివసించును. ఉమ్. ప్రియులారా, ప్రియులారా, ఉమ్, వీటి కొరకు ఉమ్, మీరు కనిపెట్టువారు గనుక ఆ, శాంతము గలవారై ఉమ్, ఆయన దృష్టికి ఉమ్, నిష్కలంకులుగాను ఉమ్, నిందారహితులుగాను కనబడినట్లు ఉమ్. జాగ్రత్త పడుడి. ఆ సమృద్ధి అనే ప్రవేశం మనకు పొందుకోవాలి అని అంటే మనం పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయంలో నుంచి మొదటిగా బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండోది మన పరిశుద్ధ ప్రవర్తన మరియు భక్తి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మూడో జాగ్రత్త ఏంటనంటే శాంతము గలవారమై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి అని చెప్పి దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఎలా ఉండాలంట? శాంతం కలిగి నిష్కలంకులను నిందారహితులనుగా కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్పి దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఒకసారి నాకు అందరు ఇటువైపు చూసి సమాధానం చెప్పండి. శాంతించండి, శాంతించండి అని ఎప్పుడు అంటాం చెప్పండి? కోపం ఉన్నప్పుడే అంట, మామూలుగా అనవా? అనవా? శాంతి శాంతి, కొంచెం కొంచెం నెమ్మది నెమ్మది, బాబు బాబు, ఊరుకు 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 అని ఎప్పుడు అంటాం? ఆడు రే ఆగరా ఉండరా అని పోరాటం కలిగి ఏదో కొట్టేద్దాం అన్నట్టు ప్రయత్నం చేసినప్పుడు మనం చెప్పాలనుకున్న మాట, బాబా ఊరుకొని. ఇప్పుడు శాంతము కలిగి నిష్కలంకంగాను నిందారహితంగాను ఉండమంటే అది ఎలాగో చెప్పండి? శాంతం కలిగి నిష్కలంకంగాను నిందారహితంగాను ఉండండి అని అంటే దాన్ని ఎలా ఊహించవచ్చు? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి బుద్ధి చెప్పేటప్పుడు తల్లి చెప్తుంది, ఇలా చేశాడు కొడుకు, నువ్వేదో అనుకున్నావు అని అంటే వెంటనే నాన్న బెల్ట్ తీసాడు అనుకోండి, భర్త బెల్ట్ తీసాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? వెంటనే వెళ్ళి ఆపి ఏం చేస్తుంది? ఆగ కొట్ 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 అంటదా అందా? బుద్ధి చెప్పేటప్పుడు ఏం చేయాలి తల్లి? పిల్లలకి తెలిసేలాగా తెలియనట్టుగా ఒక మాట చెప్పాలి. ఏంటంటే, కొంచెం మరి తప్పు చేశాడు చూడు మరి అని పిల్లలకు అర్థం అవ్వకూడదు. ఆయన ఏం చేయాలి? తప్పు చేయనివ్వకుండా ఆపాలి. కోపం తీర్చుకోవడానికి కాదు, బుద్ధి చెప్పేలాగా చూసుకోండి కొంచెం అన్నట్టుగా శాంతముగా నిష్కలంకంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. కొన్నిసార్లు వారు చేసే పనుల్లో, వారు చేస్తున్న పని విషయంలో తొందరపాటు కాదు, ఆగు నిమ్మలించు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, నిమ్మలించి చేస్తున్న పనిలో నువ్వు దోషం లేకుండా నింద లేకుండా చెయ్యు అని చెప్పడం మరొక ఎత్తు. ఈరోజు ఆ మాట గురించి ఆయన పూర్ణ జాగ్రత్త విషయంలో మనకు నేర్పిస్తూ ఉన్నది ఏంటనంటే, శాంతము కలిగి నిష్కలంకులుగాను నిందారహితులుగాను బతికి మనం జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి అని చెప్పి మరొక జాగ్రత్త బైబిల్లో మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మొదటిది శాంతం కలిగి ఉండాలి అనేది ఒక ఒక హెచ్చరిక అయితే, శాంతము కలిగి నిందారహితంగా ఉండాలనేది మరొక హెచ్చరిక. ఎందుకు అని అంటే కొన్నిసార్లు మనం మన ఎమోషన్స్ అనేవి, హావభావాలు అనేవి దేవుడు మనకి ఇచ్చినవే. అవి తప్పు చెడుగా మనం ఆలోచించాల్సిన పని లేదు, కానీ వాటిని వినియోగించేటప్పుడు అది చెడా మంచా అనేది బయలుపరచబడతా ఉంటుంది. ఈరోజు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నా సరే మనం చూసి గద్దించలేదు అనుకోండి, మనల్ని ఏమంటారు చెప్పండి? మనల్ని ఏమంటారు? వీడు పిచ్చోడేమో లేకపోతే బుద్ధి లేనోడేమో అంటారా అనరా? బుద్ధున్నోడు ఎవరు కూడా తప్పు జరుగుతునేటప్పుడు హెచ్చరిస్తాడు.
కోప్పడతాడు. అది మంచి స్వభావం, మంచి భావం. తప్పు జరుగుతున్నా సరే నిమ్మలంగా ఉన్నారనుకోండి, అది ఆహ్, వారి బుద్ధి సరిగా లేదు అనేది మనం గ్రహించగలగాలి. కాబట్టి మనం చేస్తున్న ఏ పనైనా సరే శాంతము కలిగి చేయాలి. ఇప్పుడు ఆలోచించండి, బాగా కోపం వచ్చినప్పుడు బ్రెయిను మంచి చేయడానికి తొందరపడతదా? చెడు చేయడానికి తొందరపడతదా? అంటే అంత స్పీడ్‌గా చెప్పేసారు. నేను చెప్పింది ఆలోచిస్తారని ఈ మాట అన్నాను. వెంటనే స్పందిస్తారంటే, ఒకసారి ఇలా ఆలోచించి చెప్దాం అనుకుంటారేమో అని అనుకున్నాను కానీ, అబ్బే! మనకు తెలుసు అదేం చేస్తామో. ఖచ్చితంగా కోపం వచ్చిందంటే, ఆవేశం వచ్చిందంటే మనం చేసేది ఏమవుద్ది? చెడే జరుగుద్ది. శాంతము కలిగి ఆ టైంలో ఉంటామా? మనసుని నిమ్మలపరుచుకోవడానికి ప్రయత్నం చేయగలమా అట్‌లీస్టు? ఇంతకాలం దేవుని గురించి తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం, ఆలోచించాం. చాలా విషయాలు మనం దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. నేను ఈ సమయంలో నిమ్మలంగా ఉండాలి. నా స్పందన నిమ్మలంగా ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించామా? కొన్ని పరిస్థితులు మన ముందుకొచ్చినప్పుడు. ప్రయత్నం చేశామా? అలా నిమ్మలంగా ఫస్ట్ మనల్ని మనం మలుచుకోవాలి. నేను శాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. నేను చేస్తున్న పని ఇప్పుడు తప్పు లేకుండా, దోషం లేకుండా, పాపం లేకుండా ఉండాలి అనంటే, నేను తొందరపడిపోయి ఏదో చేసేదానికంటే ఫస్ట్ నన్ను నేను కుదురుపరుచుకుంటాను. అసలేం జరిగింది? ఏం చేయాలి? ఎలా చేయాలి? మొన్న 12 రోజుల క్యాంప్‌కి, ట్రైనింగ్ క్యాంప్‌కి వారు బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నారు. సుమారుగా 800 కిలోమీటర్ల ప్రయాణం. మధ్యలో మధ్య దారిలో ఏం జరిగిందంట అంటే, ఒక వాహనాలు 2 వారికి దగ్గరగా వచ్చేసినప్పుడు తప్పించబోయి ట్రాక్టరు కారు ఎడ్జంతా కూడా గీసేసింది గట్టిగా. చాలా గట్టిగా గీసేస్తే, ఇంకా వచ్చిన తర్వాత వాహనాన్ని చూసినప్పుడు మాకనిపిచ్చింది. దేవుని కాపుదల కాబట్టి ఈళ్ళు బతికి క్షేమంగా ఈ ప్రదేశానికొచ్చారు. లేకపోయుంటే మొత్తం అందరూ అయిపోదునేమో అని మేము కంగారు పడ్డాం ఆ వాహనాన్ని చూసినప్పుడు. అయితే ఆ జరిగిన సంఘటన సమయంలో ఆ వాహనపు యజమాని చెప్పిన మాట ఏంటనంటే, అది చూసి నేను సర్లే జరుగుతాయి పదండని వాహనం ఎక్కిచ్చేసాను. వాహనం లోపలున్నోళ్ళందరూ అడుగుతున్నారు, "అన్నా మీరు కోప్పడలేదేంటన్నా?" అని అడుగుతున్నారంట ఆ వాహనపు యజమాని. మన బండిని ఎవడన్నా పొరపాటున ఎనకాతల నుంచి సిగ్నల్ దగ్గర గుద్దాడనుకోండి ఏం చేత్తాం వెంటనే? ఆ! ఏటా తుత్తరా? ఏటా కంగారు? ఆగలేవా? అంటామా అనమా? అలాంటిది ఆయన వాహనాన్ని మరొకరు డ్రైవ్ చేస్తూ అలా గుద్దించేలా చేస్తే నొత్తలైపోయింది ఫుల్లుగా. అలా నొత్తలైపోయినట్టుగా చేస్తే ఆయన అన్నాడంట, "ప్రయాణంలో ఇలాంటివి సహజమే పదండి" అని అన్నాడంట. నేను అడిగాను, "మీది కదా కారు. మీరో మాట అనడానికి అర్హత ఉంటదా లేదా ఆయనకి? అర్హత ఉంటదా? ఉండదా? ఏరా కళ్ళు కనబడట్లేదా అనొచ్చా? అనలేడా? అనగలడు. అంటే ఒక మాట మీకు అర్హత ఉంది కదా! అంటే వారు బుద్ధి తెచ్చుకొని సరైన త్రోవలో నడుస్తారు కదంటే, ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, నేను ఆ టైంలో ఏమన్నా అన్నాననుకోండి, మిగిలిన ప్రయాణం అంతా పాడవుద్ది మాకు. ఆ టైంలో నిమ్మలంగా ఉండాలి. తర్వాత వచ్చిన తర్వాత నేను ఏం మాట్లాడకపోతే అతనికి పెద్ద లెసను. ఎందుకు అనంటే, మాట్లాడకపోతే ఆడు ఆలోచిస్తాడు. ఇంత చేసిన తర్వాత కూడా ఇలా చేయలేదు. నేను చేసి ఉండకపోతే బాగున్ను అని బుద్ధి తెచ్చుకొని ఇంకెప్పుడు చేయడు అని అన్నాడు. ఈ లెసన్ ఏదో కొత్తగుందే అనిపించింది నాకు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. ఏదైనా చెడుగు చేసి లేకపోతే పిల్లోడు ఆడుతూ పడిపోయి ప్యాంట్ చింపేసుకొని వచ్చాడనుకోండి. ఇంటి దగ్గరకొస్తున్నప్పుడు బయట తన ఉద్దేశ్యం ఏముంటది? మా అమ్మ ఇప్పుడు ఏం చేత్తదని? ఏం చేస్తది? ఖచ్చితంగా దరువేస్తది అనుకుని వస్తాడా రాడా? వస్తాడు. వచ్చినేటప్పుడు తల్లి తన వస్త్రాన్ని చూసి గంభీరంగా ఒక లుక్కేసిందనుకోండి. అతడికి ఏం అర్థమవుద్ది పిల్లాడికి? బిక్కు 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 బిక్కుమనుకొని అలాగా ఇలా చేతులు కట్టుకొని ఇలా తల దించుకోడా? దించుకోడా? నువ్వు వచ్చిన వెంటనే రారా నువ్వు ఏట్రా నొప్పి చేసావని చెప్పి కర్ర తీసుకొని 2 దరువులేసావనుకో, ఆడేం గుర్తించడా? ఆలోచిస్తాడా? ఏమైనా చేస్తాడా? అమ్మ కొట్టేసిందిరా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రేపు స్టార్ట్ న్యూ గేమ్. గేమ్ ఎండ్ అయిపోతే స్టార్ట్ న్యూ గేమే కదా మరి. అలా ఆలోచిస్తాడు. అది నువ్వేం చేయకుండా ఆ గంభీరమైన ఆ హుందాతనం నువ్వు ఉంచుకొని అలా చూసావనుకోండి, ఒక మాట తనలోంచి వస్తది. అమ్మా ఇలా అయిపోయిందమ్మా. సారీ అమ్మా. అనే బుద్ధి వస్తదా రాదా? ఒకసారి ఆలోచించండి. వస్తదా రాదా? తప్పు చేశాననే భావన మనం మనం చూపించే, వ్యక్తపరిచే భావనను బట్టి ఎదుటివారు మారగలుగుతారు. శాంతము కలిగి ఉండడం కొన్నిసార్లు వ్యక్తిలో గుణపరచబడే స్వభావానికి అవకాశం ఇస్తది. కొంత సమయం మనం ఓపిక పట్టగలిగితే, ఆగగలిగితే చర్య పాడవకుండా దేవుడు సహాయం చేస్తాడు.
చర్య దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం నిలవబడగలుగుతాం ఆ స్థానంలో. తొందరపడి ఒక పని చేసిన ద్వారా వ్యక్తిని కోల్పోతాం. వారికి గుణపరచడానికి మన అవకాశం దొరకదు. వారి ఆలోచన మార్చడానికి కూడా మనం మాటలు వారి చెవినికి వినపడవు. ఒక నిమిషం ఓపిక పడితే, ఒక నిమిషం ఆగగలిగితే వారే ఆలోచించుకోగలుగుతారు. ఎందుకు ఇంత చేసినా మా అమ్మ ఇలా అనలేదు, ఇలా చేయలేదు అని ఆలోచించి ఇంకెప్పుడు నేను ఇలా చేయకూడదు, ఇంకెప్పుడు నేను అలా బతకూడదు, ఇంకెప్పుడు నేను ఇలా ఉండకూడదు అన్న ఆలోచనకి, ఊహకి వారి జీవితాలు ఎదుగుతాయి. ఈరోజు దేవుడు మన నుంచి మన కుటుంబాన్ని సరైన పద్ధతిలో ఎదిగింప చేయాలి అని అంటే బైబిల్ చాలా ఉపయోగపడుతుంది. క్రైస్తవ జీవితానికే కాదు కానీ అందరికీ ఉపయోగపడే మాటలు దేవుడు మన బైబిల్లో రాసి ఉంచాడు. కాబట్టి ఈరోజు ఆలోచించండి, మనం శాంతము గలవారమై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను మనం ఉండాలి అని చెప్పి దేవుని మాటలు మనతో చెప్తా ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మీరు శ్రేష్టమైన కార్యములను ఉమ్, వివేచింపగలవారగుటకు ఉమ్, మీ ప్రేమ ఉమ్, తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై ఉమ్, అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఉమ్, ఇందువలన దేవునికి ఉమ్, మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో ఉమ్, నిండుకొనిన వారై ఉమ్, క్రీస్తు దినమునకు నిష్కపటులను ఉమ్. నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ పౌలు గారు కూడా రాస్తున్నారు. ఇందాకలా రాసిన పత్రిక ఎవరిది? పేతురు గారు చెప్పారు ఏమనంటే, మనం ఒక రోజు వస్తుంది, ఆ రోజు కొత్త ఆకాశం కొత్త భూమి తయారవుతుంది, ఇక్కడ ఉన్నదంతా భూమి మీద అంతా నాశనం అయిపోద్ది యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు. కాబట్టి ఆ రోజు దినం కొరకు మనం అందరం ఎలా ఉండాలని చెప్పాడు ఆయన? నిష్కలంకులుగాను నిందారహితులుగాను మనం బ్రతకాలి అని చెప్పి ఆయన చెప్పాడు. అదే విషయాన్ని పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. మీరు మంచి శ్రేష్టమైన కార్యములు యందు మీరు ఆలోచన కలిగి ఉంటూ మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ అనుభవాన్ని, మీ అభివృద్ధిని తెలియపరిచేలాగా, మీరు చేస్తున్న క్రియలన్నిటి వలన దేవుడు మహిమ పొందుకునేలాగా బతుకుతూ ఆ దినం కొరకు మీరు ఎలా ఉండాలి? నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒక సంఘానికో లేకపోతే ఒక క్రైస్తవులకో కాదు కానీ దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, మీరు ఆయన దృష్టిలో ఉన్నారని తెలుసుకొని మీరు బతకవలసిన విధానం నిష్కపటులుగాను నిర్దోషులుగాను దేవుని దృష్టిలో ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే మనం శ్రేష్టమైన కార్యములను వివేచించాలి అనట. కొన్నిసార్లు మనం మంచి విషయాలు ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం, కానీ శ్రేష్టమైన వాటి విషయంలో లక్ష్యం మనం కోల్పోతూ ఉంటాం. మంచి ఏంటి, శ్రేష్టత ఏంటి అని అంటే, మంచి కార్యాలు ఎప్పుడూ కూడా ఇతరులకు ఉపయోగపడతాయి, ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగిస్తాయి, వారు తృప్తిపరచబడడానికి ఉపయోగపడతాయి. శ్రేష్టమైన కార్యాలు ఏంటి అని అంటే, అప్పటి కాలానికి నీకు నెమ్మది కలిగించకపోవచ్చు, కానీ తాత్కాలికమైన ఆనందాలు దాటి శాశ్వతమైన ఆనందాలు పొందుకునేలాగా చాలా మనకి సహాయపడతాయి. అంటే కొన్ని నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు కఠినంగా కనపడుతున్నప్పటికీ కూడా శ్రేష్టమైన ఫలం పొందుకునేలాగా అవి చేయడానికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా వారు చేస్తున్న పనులు ఇతరుల బయటగా మనం చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మరీ ఎంత కఠినంగా ఉండకూడదు, పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు, మరీ అలా చేస్తున్నప్పుడు ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా అని బయట నుంచి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా జాలి పడిపోతుంటాం మనం. కన్న తల్లికి జాలి ఉండదండి? కడుపులోంచి సిజేరియన్ కోసుకొని అటు బయటకు వస్తానన్నా పర్లేదు, నా కొడుకే, నా శరీరం పాడైనా నుజ్జైనా ఎలాగైనా పర్లేదని కనిన తల్లికి ఉండదా? చూస్తున్న మనం ఏం చేస్తామంటే, ఎంత మూర్ఖురాలో, ఎంత కఠినరాలో అని చెప్పి మనం ఏం చేస్తాం? తెగ జాలి పడిపోతూ ఉంటాం. వారు తీసుకునే కఠినమైన నిర్ణయాలు ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులోకి ఇస్తాయి. అడ్డంగా ఎదుగుతున్న మొక్కని లాగి కర్ర నిలబెట్టి నువ్వు ఎక్కడ కదిలిపోతున్నావు అని చెప్పి గట్టిగా ముడేస్తా ఉంటే మనకేమనిపిస్తుంది? బాగా కట్టాడురా అనిపిస్తుందా? భలే కట్టాడు, ఇదైతే ఇప్పుడు వంగుతుందని. మొక్కను అలా ఉంచినప్పుడు మనకేమో తెలివైనోడు, పిల్లల్ని గుణపరచడానికి చేసే ప్రయత్నాలేమో మనకేమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మూర్ఖులు, కఠినులు. ఆలోచించండి,
గుణపరిచే ప్రక్రియ కొన్నిసార్లు కఠినమైనవి అవ్వచ్చు. కానీ వారు శ్రేష్టమైన వాటి యందు దృష్టించుతున్నారు. వారి భవిష్యత్తు ఇలా ఉండాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. స్పృహ కలిగి ఉంటున్నారు. ఈరోజు తల్లిదండ్రులు మనల్ని హింస పెట్టినా, లేకపోతే భర్త ఒక మాట అన్నా, లేకపోతే భార్య ఒక ఆలోచన, సూచన, సలహా చెప్పినా, మనం ఒక్క నిమిషం ఆలోచించండి. వారు చేస్తున్న ఆలోచన వెనక, ఉద్దేశ్యం వెనక ఏ నీతి ఉందో పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిష్కళంకులుగాను, నిందారహితులుగాను చెప్తున్నవారు ప్రయత్నం చేయాలి. వింటున్నవారు కూడా ప్రయత్నం చేయాలి. నిమ్మలంగా, నెమ్మది కలిగి బతకడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా దేవుని నీతిని మన జీవితంలో నెరవేర్చడానికి ఉపయోగపడతా ఉంటది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనము దేవుడు మన ఎడల అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి, మనం ప్రతి విషయంలో కూడా నిందారహితంగాను, నిష్కళంకులుగాను ఉండే జీవితానికి మన కన్నులు వెతకాలి. మొదటి విషయం ఏంటనంటే, నేను నిందారహితంగాను, నిష్కళంకంగాను ఉండాలని మన కన్నులు వెతకాలి. ఆయన చెప్తున్నాడు, శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీరు ఆయన చేత ఆ దినము కొరకు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. అంటే మనం దేవుని సంగతులు అన్ని విషయాల్లో ఉత్తమమైన వాటి యందు మన కన్నులు వెతకాలి, ఉత్తమమైన వాటి యందు మన దృష్టి పట్టుకోవాలి అని కోరుకుంటూ మన కన్నులు వెతకాల్సిన సంగతుల గురించి చెప్తా ఉన్నాడు. ఈరోజు మనకి సాధారణంగా మనుషులందరిలో ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి స్పందించినట్టుగానే నేను స్పందిస్తాను, అతడు చేసినట్టుగానే నేను చేస్తాను, అది న్యాయమైనప్పుడు ఇది కూడా న్యాయమే, వాళ్ళు చేస్తున్నది మంచి అయినప్పుడు నేను చేస్తున్నది కూడా మంచే అన్నట్టుగా ప్రవర్తించడానికి ఇష్టపడతా ఉంటాం. ఈరోజు లోకపు న్యాయం ఒకలా ఉంటుంది, కానీ దేవుని న్యాయం మరొకలా ఉంటుంది. లోకపు న్యాయము గాయపరిచిన వాడిని గాయపరిస్తే గుణపరచబడతాను అనుకుంటాడు, కానీ దేవుని నీతి న్యాయం ఎలా ఉంటుంది అని అంటే, గాయపరిచిన వాడి స్వభావాన్ని మార్చగలిగితే ఇద్దరూ సమాధానం కలిగి ఉంటారనే నీతి దేవుని నీతి. కానీ గాయపరిచిన వాడిని గాయపరచాలి అనే మనస్సు నీతి లోకపరమైన నీతి. అవునా కాదా? ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే మనం వెంటనే ఏం చేయాలనుకుంటున్నాం? అతనికి శిక్ష పడాలనుకుంటాం. అతడు ఆ గాయపరచాడు, అదే రకమైన బాధ ఆడు కూడా అనిపిస్తే అప్పుడు తప్పు చేయడం అనుకుంటాం. ఈ రోజు వరకు మనం గమనిస్తే అలాంటి చెడు చేసిన వారికి ఎన్నో శిక్షలు పడ్డాయి. మారిపోయారా? మారలేదు. కానీ శిక్ష అలాంటి తప్పు చేసిన వారి స్వభావాన్ని మార్చాలని దృష్టి పెట్టినప్పుడు ఆడు మారితే ఒక 10 మందిని అలాంటి దారిలోంచి బయటికి తీసుకొస్తాడు. అందుకే ఈరోజు చాలామంది సాక్ష్యాలు క్రైస్తవులు చెప్తా ఉంటారు. ఏంటనంటే, నాలాంటి వాడు మారాడు, మీలాంటి వాడు కూడా మారగలడు అని రోడ్ల మీదకి వచ్చి చాలామంది చెప్తున్నారు. నేను మునుపటి స్వభావం నాది ఇది, మునుపటి జీవితం నాది ఇది, మునుపటి నేను ఎలా బతికాను, నేను ఎలా ఆలోచించాను, నేను ఎలా నడుచుకున్నాను, ఇంతమందికి హాని చేశాను, కానీ దేవుడు నాతో మాట్లాడి నన్ను మార్చాడని చెప్పి లోకం మీదకి వచ్చి వారు చెప్తా ఉన్నారు చాలామంది. ఈరోజు ఆలోచించండి, దేవుణ్ణి తెలుసుకున్న మనం, దేవుణ్ణి ఎరిగిన మనం అలాంటి సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉన్నామా? మాటలు చెప్పడం ఈజీ, బతకడం దేవునితో నడిస్తేనే సాధ్యం. దేవుని మీద ఆనుకుంటేనే సాధ్యం. దేవునితో అడుగులు వేయగలిగితేనే సాధ్యం. ఆయన చూపించిన మాదిరికరమైన దారిలో నడిస్తేనే సాధ్యం. ఈరోజు మనం అలా నడవాలి అనంటే మన కన్నులు ఆయన చెప్తున్న మాట వైపు వెతకాలి అనేది దేవుని మాటలు మనకి చెప్తా ఉన్నాయి. మన కన్నులు వేటిని వెతుకుతున్నాయి? దేవుని చెప్తున్న సంగతుల్ని వెతుకుతున్నాయా? ఆయన ఆలోచన ఉద్దేశాన్ని నెరవేర్చడానికే మన కన్నులు ఆలోచిస్తున్నాయా? ఆయన చెప్తున్న మాట విందు శ్రేష్టమైనది నేను వెతకడానికి ఇష్టపడుతున్నానా? వెంటనే డెసిషన్ తీసుకుంటున్నానా? నిర్ణయం వెంటనే తీసేసుకుంటున్నానా? దేవుని ఆలోచన కోసం వేచి ఉంటున్నానా? ప్రభా ఏం చేయమంటావు? ఎలా చేయమంటావు? చెప్పు నాయనా. ఈ సమయంలో నేను మాట్లాడే మాట మా ఇరువురి మధ్య సమాధానం కలిగించాలి. ఇప్పుడు నేను మాట్లాడబోయే మాట మా ఇరువురి మధ్య ఐక్యత కలిగించాలి. ఇప్పుడు నేను చేయబోయే పని మా ఇరువురి మధ్య నెమ్మదితో ఉండాలి. నేను చేసే ఆలోచన ఏదైనప్పటికీ కూడా మా అందరిలో కూడా ఒక మంచి ఆలోచనకి, మంచి సమయానికి, మంచి ఏకత్వానికి సహాయం చేయాలి, ఏక మనసు కలగాలి అనే వేచి ఉండి మన నిర్ణయాన్ని తెలియపరచడానికి ఇష్టపడతామా? తొందరపాటులో నాకు నొప్పి కలిగింది, ఆడు కూడా నొప్పి అనుభవించాలి అని లోకపరమైన నీతిని వెంబడించడానికి ఇష్టపడతామా? దేని వెతుకుతాం? ఆయన చెప్తున్నాడు, ఆయన దృష్టిలో మీరు నిందారహితులుగాను, నిష్కలంకులుగాను ఉండినట్లు జాగ్రత్త పడుడి అని చెప్పి దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి జాగ్రత్తగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా ఉమ్, తన ప్రియునియందు ఉమ్, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనం నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి మీద ఏది తయారు చేయబడక మునిపే మనుషులందరూ కూడా నిర్దోషులుగా ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచించాడంట. మొదటిది, మన కన్నులు శ్రేష్టమైన వాటిని వెతికేలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండోది ఏంటనంటే, నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు అనేది మనం గ్రహించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నేను ఎవరి ఏర్పాటులో ఉన్నాను? మీ పక్కలు చెప్పండి. మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు. ఆయన ప్రజలుగా మీరున్నారు. మీరు ఆయన వారు. మీకు ఆయన తండ్రి. మీకు ఆయన దేవుడు. మిమ్మల్ని ఆయన కోరుకుంటున్నాడు. మీరు మంచిగా బతకాలని ఆశపడుతున్నాడు. మీరు దేవుని వారు. చెప్పారా? ఆయన వాడిగా నేను ఉండడానికి ఎప్పుడు ఆయన ప్లాన్ చేశాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్లాన్ చేశాడంట. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, చిన్నప్పుడు పిల్లలు ఎదిగేటప్పుడు ఏమనుకున్నారు అని అంటే, వీళ్ళిద్దరికీ వివాహం చేద్దామని పిల్లలకి గురించి తల్లిదండ్రులు అనుకున్నారు. చిన్నప్పుడు కుటుంబంలో కొంతమంది దగ్గరే ఉన్న మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుకున్నారు. ఎప్పుడు వాళ్ళు చాలా చిన్నప్పుడు, వాళ్ళ వయసు 5 సంవత్సరాలు, ఒకళ్ళదేమో 7 సంవత్సరాలు, అబ్బాయిది 7 సంవత్సరాలు, అమ్మాయిది 5 సంవత్సరాలు. అలా ఉన్నప్పుడే వాళ్ళ గురించి వివాహం చేద్దాం అనుకున్నారు. ఎదిగిన తర్వాత వీడికి చదువు అబ్బలే, వీడికి చదువు అబ్బక దేశదిమ్మరై తిరుగుతున్నాడు. ఇప్పుడేమో చిన్నప్పుడు ఇలాగ అనుకున్నారంట కదా, చెయ్యండి వివాహం మా ఇద్దరికి అంటున్నాడు. ఆ తల్లి ఇస్తుందా? ఆడపిల్ల తల్లి ఇస్తుందా? ఏమంటది? చదువు సంధ్య లేదు నీకు, చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నావంట, ఇప్పుడు చేసేస్తాం ఏంటి అంటారా? అనరా? అంటారు. అదే సంఘటన మైండ్లో ఉంచుకొని రెండో సంఘటన, ఆడికి మంచి ఉద్యోగం వచ్చింది, ₹1,00,000 జీతం. ఇప్పుడు ఆడు అడగాల, మనమే అడుగుతామా? ఏడు చిన్నప్పుడు ఏదో అనుకున్నట్టున్నాం మనం, మర్చిపోయారేటి అంటారనరా? ఈ రెండు స్వభావాలు ఎవరిలో ఉంటాయి? ఒక వ్యక్తిలోనే ఉంటాయి, ఒక వ్యక్తి ఆలోచనలోనే ఉంటాయి. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నా దగ్గరికి రావాలని దేవుడు కోరుకున్నాడంటే, మనిషి స్వభావం ఒక సంఘటనలో ఒకలా ఉంటుంది, మరొక సంఘటనలో మరొకలా మారిపోద్దా? అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఆలోచించాడని చూడండి. స్వభావం మార్చేసుకొని ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా అన్నీ మలిచేసుకున్న స్వభావం కలిగిన వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ముందుగానే ఏర్పరచుకున్నాను. ఈరోజు తిరగబడే స్వభావం మనలో ఉన్నా, దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించని మనస్సు మనలో ఉన్నా, దేవుడు చెప్పినట్లుగా బతకలేని మనస్సు మనలో ఉన్నా, ఆయన మన గురించి ఆలోచన కలిగి నేను నిన్ను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. పిల్లలకు కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తాం, కానీ మనం గర్భంలో ఉండగానే దేవుడు మన గురించి ఆలోచించాడు. ఇప్పుడు చెప్పండి మీ పక్కలతో, నువ్వు దేవుని వాడివని, నిన్ను ఆయన కోరుకున్నాడని, నువ్వు చెడు చేసిన ఆయన కోరుకున్నాడని చెప్పండి. నువ్వు మంచిగా బతకపోయినా ఆయన నేను కోరుకున్నాడని చెప్పండి. నువ్వు ఎలా ఆలోచిస్తున్నా ఆయన నేను కోరుకున్నాడని చెప్పండి. ఆయనకి నీ మనసులో చోటిస్తావా అని అడగండి. ఏం చెప్పారు చెప్పండి నాకు? ఇస్తావా? ఇస్తే మనకు నచ్చినట్టు చేయడానికి అవ్వదు, మనకు నచ్చినట్టు బతకడానికి అవ్వదు. కొన్నిసార్లు బాప్తీసం తీసుకోండి అంటేనే ఎక్కడో తెలియని బాధ, భయం టెన్షన్ వచ్చేద్ది. ఎందుకు అని అంటే, ఎందుకో తెలియని ఆరాటం, పోరాటం, ఏదో నేను చేయగలను, నిలబడలేను. ఆలోచిస్తే మంచిదే. లోకానికి అతీతంగా దేవుడు నాలో పనిచేయగలడు, లోక పరిస్థితుల కంటే ఉన్నతంగా దేవుడు నాకు సహాయం చేయగలడు. మనుషుల స్వభావం మారిపోద్ది, కానీ దేవుని స్వభావం మారనిది.
మనుషుల ఆలోచన మారిపోద్ది, దేవుని ఉద్దేశాలు మారనివి. మనుషుల తలంపులు మారిపోతాయి, దేవుని తలంపులు మారవు. మనుషులు ఒకరోజు మంచి చేయాలనుకుంటారు, మరొక రోజు చెడు చేయాలనుకుంటారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ మంచే చేయాలనుకుంటాడు. మనుషులు ఒకరోజు నిన్ను గాయపరచాలనుకుంటారు, ఒకరోజు నీకు డబ్బులు ఇద్దాం అనుకుంటారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఒకలాగే ప్రవర్తిస్తాడు. అందుకు దేవుడంటే కొంతమందికి నచ్చదు. అందుకు దేవుడంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకు? ఆళ్ళు నచ్చినట్లుగా దేవుడు మారడు. దేవునికి నచ్చినట్టుగా మనిషి మారాలి కాబట్టి మనం దేవుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. దేవుడిని తీసుకోవడానికి ఇష్టపడ్డాం. దేవుడిని అంగీకరించడానికి ఇష్టపడం. ఈరోజు దేవుడైతే ఎల్లప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఆయన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితం ఆయనకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇష్టపడతాం. మొదటిది, మనం ఆయన శ్రేష్టమైన సంగతులు వెతికే కన్నులు మనకుంటే మన జీవితం నిర్దోషంగాను నిష్కలంకంగాను దేవుని దృష్టిలో ఉంటుంది. రెండవది, ఆయన ఏర్పాటులో నేను ఉన్నానని గ్రహించండి. ఈరోజు ఆలోచించండి, ఒక మన స్వభావం ఏంటో మనకు తెలుసా తెలీదా? మీ పక్కన అడగండి, మీరేంటో మీకు తెలుసా తెలీదా అని. మీలాంటి వ్యక్తి ఇంకోటి ఉంటే ఆయన్ని మీరు ప్రేమిస్తారా అని అడగండి. మీలాంటి స్వభావం కలిగిన ఇంకోటి మీరు ప్రేమించగలరా అని అడగండి. ప్రేమించగలరా? నీలాంటి వాడినే నువ్వు ప్రేమించకపోతే ఇంకొకరిని ప్రేమించగలవా? కానీ దేవుడు మనల్ని పునాది వేయబడక మునిపే మన గురించి ఆలోచించి ప్రేమిస్తానంట. ఆయనలో తప్పులు ఎంచుతామా మనం? ఆయనలో చెడు గుణాలను ఆలోచిస్తామా? ఈరోజు అలాంటి వ్యక్తి మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన దృష్టిలో మనం ఎలా బతకాలి? ఆయన దృష్టికి మనం ఎలా జీవించాలి? ఆయన దృష్టికి మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? ఎలా మనం కట్టుకోవాలి? అయ్యో, నేను ఎందుకు ఇలా బతుకుతున్నాను? నన్ను ప్రేమించాడే ఆయన, నన్ను కోరుకున్నాడే, నేను ఎలాంటి వాడినో తెలిసినా నన్ను ఆయన ఆశించాడే, నన్ను ఏర్పరచుకున్నాడే, ఆయన ప్రణాళికలో నన్ను భాగంగా చేశాడే అన్నది ఎప్పుడైతే నేను అర్థం చేసుకోగలుగుతానో నా గుణాన్ని మార్చుకోగలుగుతాను. మూడోది, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 మాటలు. మరియు ఉమ్, మన ప్రభువైన యేసు ఉమ్, తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఉమ్, మన తండ్రి అయిన దేవుని ఎదుట ఉమ్, మీ హృదయములను ఉమ్, పరిశుద్ధత విషయమై ఉమ్, అనింద్యమైనవిగా ఉమ్, ఆయన స్థిరపరుష్టకై ఉమ్, మేము మీ ఎడల ఉమ్, ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది ఉమ్, వర్ధిల్లుచున్నామో ఉమ్, అలాగే మీరును ఉమ్, ఒకని ఎడల ఒకడును ఉమ్, మనుషులందరి ఎడలను ఉమ్, ప్రేమలో అభివృద్ధి పొంది ఉమ్, వర్ధిల్లునట్లు ఉమ్. ప్రభువు దయచేయునుగాక. మూడోది ఏం కావాలి అని అంటే, ప్రార్థించే సహవాసం మనకు కావాలి. మూడోది ఏం కావాలి? ప్రార్థించే సహవాసం కావాలి. ఇక్కడ చెప్తున్న ఆయన మాట, ప్రతి సంఘానికి ఈ మాటలు చెప్పాడు ఆయన. ఏంటంటే, మీరు దేవుని దృష్టిలో ఆయన ఎదుట నిందారహితంగా ఉండాలని, పరిశుద్ధులుగా మారాలని, నిష్కలంకులుగా ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఒకరి సహవాసం మనం దేని కొరకు కోరుకుంటామనంటే, అక్క ఇది ఎక్కడ కొన్నావు? ఈ గిన్నె ఎక్కడిది? ఇది ఎక్కడిది? మొన్న అది తీసుకొచ్చావు కదా అక్కడికి, ఇది ఎక్కడో భలేగా ఉంది, నాకు చెప్పవా? నువ్వు అన్నీ ఇలాగే చేస్తావు, నీకు నచ్చినంత చేసేస్తావు, నా గురించి మాత్రం ఆలోచించావు. ఇది మన సహవాసం, మనం కోరుకునేది. అది ఎక్కడ తెచ్చావు, ఇది ఎక్కడ తెచ్చావు, అది ఎక్కడ కొన్నావు, ఇది ఎక్కడ కొన్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి మనం అడిగేవి ఇవి, మనం కోరుకునేవి ఇవి. కానీ దేవుడు ఆలోచించేది దేనికి? నన్ను నేను గుణపరుచుకోవడానికి నా సహవాసాన్ని వాడుకోవాలి, నన్ను నేను బుద్ధి తెచ్చుకోవడానికి నా సహవాసాన్ని వాడుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా మీ పక్క వాళ్ళని అడగండి, మీ ఇంట్లో ఒక చెడ్డ పని చేసిన తర్వాత నేను ఎలా చేశాను, నేను మంచి చేశానా, దేవుడు ఇది మెచ్చుకుంటాడా అని అడిగాడని మీ పక్క వాళ్ళని అడగండి. నేను ఈ తప్పు చేసి నేను ఇంట్లో ఇలా చేశాను, ఇలా ప్రవర్తించాను, అది తప్ప ఒప్ప, దేవుడు దీన్ని అంగీకరిస్తారని ఎప్పుడైనా మీరు అడిగారా? మీ పక్క వాళ్ళని అడగండి. అడిగారా? సహవాసంలో ఉన్నాం కదా, మనం అందరం ఒక సహవాసంలో ఉన్నాం, ఒక గుంపులో ఉన్నాం. ఎప్పుడైనా అడిగామా? పోనీ వాళ్ళు తప్పు చేశారని మీకు వినపడింది, వెళ్ళి అమ్మా మీరు ఇలా చేశారంట కదా, అది దేవుడికి నచ్చదు, మీరు మంచిగా మారాలని మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పారా? పోనీ చెప్పారా? ఇది అది లేదు ఇది లేదా? ఒకరి దగ్గర మనం మన క్రియను సరిచేసుకోవడానికి మన సహవాసాన్ని వాడుకోవాలి. నేను ఇలా నడుస్తున్నాను, అది సరైందా కాదా? అక్క చెప్పు, అన్న చెప్పు, వదిన చెప్పు, లేకపోతే మనకుండే సహవాసపు చర్యను బట్టి, అక్క అన్న
క్రైస్తవులందరిలో మనం పిలుచుకునే పిలుపులు అక్క, అన్న, చెప్పక్క, చెప్పన్న, ఏంటి ఇలా చేస్తున్నాను సరైందా కాదా? ఇలా నడవడం దేవునికి ఇష్టందా కాదా? నేను ఇలా చేయడం దేవుడు ఒప్పుకుంటాడు ఒప్పుకోడా? మీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. నేను ఇలా చేసాను తొందరపాటులో, మరొకసారి నేను అలా చేయకుండా ఉండడానికి సహాయం చేయనని చెప్పి అడిగే మనస్సు మన సహవాసంతో ఉంచుకోగలిగితే వారు నీ కోసం ప్రార్థన చేస్తారు. రెండోది, తెలిసిందనుకోండి నీకు, వెళ్ళి నీ సహోదరుడు నువ్వు నష్టపోతాడంటే ఆపుతావా ఆపవా? నీ సహోదరి దారిలో ఎక్కడైనా ఇబ్బంది పడుతుందంటే వెళ్ళి సహాయం చేయడానికి ఇష్టపడతాం ఇష్టపడమా? ఇష్టపడతాం. మనం దారి ప్రయాణాల్లోనే ఒకరికి ఇబ్బంది పెడితే మనం వెళ్ళి సహాయం చేసే ఇష్టమైన మనసు మనలో ఉంటే, నిత్యత్వంకి వెళ్ళే దారిలో వారు మధ్యలో తొట్టుపాటు పడితే వారు పడే వేదన అంతా ఇంత కాదు కదా! మరి దాని గురించి మరింత శ్రద్ధ మనకు ఉండాలా వద్దా? ఈరోజు నీ సహోదరుని గురించి లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు కాబట్టి వారి గురించి ప్రార్థించే మనస్సు మనం పొందుకోవాలి. ప్రార్థన సహాయం కోసం వారి దగ్గరికి మనం అడగాలి. నేను ఇలా ఉంటున్నాను, నా స్థితి గురించి ప్రార్థన చేయండి అని మీరు చేసి మీ భర్త పనులు చెప్పొద్దు, మీ పనులు చెప్పండి. మా ఆయన ఎలా చేస్తున్నాడు, మా ఇంట్లో పిల్లలు ఎలా చేస్తున్నారని వాళ్ళ గురించి చెప్తే మీ ఇంట్లో ఉన్న పరువు ఏమవుద్ది? రోడ్డు మీదకి వస్తుంది. నీ స్వభావం గురించి చెప్పు. నేను ఇలా బతకలేకపోతున్నాను, నా నోరు అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయి. నేను ఇలా నా కాళ్ళు తొందరపడుతున్నాయి, నా గురించి ప్రార్థన చేయి. నా చేతలు తొందరపడుతున్నాయి, నా గురించి ప్రార్థన చేయి అని నా బలహీనతను నేను తెలియపరిచి నేను ఒప్పుకోవాలి. అంతేగాని కొంతమంది నా బలహీనతలు చెప్పమన్నారని కానీ చెప్పి లేనిపోయిన మాటలన్నీ చెప్పేస్తారు. అమ్మ, విన్నోళ్ళు చెవి అందరూ కూడా పరిశుద్ధమైనది కాదు. నీ బలహీనతలన్నీ ఒప్పేసుకోవద్దు. ఎలా ఒప్పుకోవాలి అని అంటే, మన సహోదరి దగ్గర నేను కొన్ని విషయాల్లో దేవునికి ఇష్టమైనట్లుగా బతకలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయి. నేను లోబడలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయి. నేను రహస్యంగా కొన్ని విషయాల్లో దేవుడు చూడట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయి అని చెప్పి దేవుని మాట పద్ధతుల్లోనే అడగండి. ఎదురోడి దగ్గర అడగమన్నాం కదా అని చెప్పి మీ బలహీనతలన్నీ చెప్పారనుకోండి, ఆళ్ళ దృష్టిలో మీరు లోకువైపోతారు, చులకనైపోతారు. మిమ్మల్ని ఆళ్ళు లొంగ తీసుకుంటారు కొంతమంది. కాబట్టి మనం ప్రార్థన సహాయం కోసం మనం సహవాసం ఉండాలి. ప్రార్థన చేయమన్నాడు కదా, సహవాసం కదా అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా దూరిపోవద్దు. అవకాశం ఉంది కదా అని చెప్పి చెప్పారు కదా మొన్న చర్చిలో అని చెప్పి ఆళ్ళింటికి ఈళ్ళింటికి వెళ్ళిపోయి ప్రార్థన కోసం వెళ్తున్నానండి అని అంటే మమ్మల్ని రోడ్డు నెట్టిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి చేసే పని జ్ఞానంగాను శ్రేష్టమైన సంగతులు యందు దృష్టి పెట్టేవారుగాను మనం ఏం చేయాలంట? ప్రవర్తించాలంట. కాబట్టి మనం ప్రార్థనా సహవాసానికి వచ్చినప్పుడు, ఈ ప్రదేశంలో ఏర్పడినప్పుడు మన సహోదరులకు తెలియపరచండి. అమ్మ ఇలా ఉంది. ఏదైనా వారంలో ఒకరోజు ప్రార్థన ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అక్క పద చర్చికెళ్ళి కొంచెంసేపు ప్రార్థన చేసుకుందాం, చర్చిలో కొంచెం దేవునితో సమయం గడుపుదాం అని చెప్పి మనం ఎప్పుడైతే మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మన జీవితంలో మార్చుకోగలుగుతామో మన క్రియలన్నీ కూడా గుణపరచబడతాయి, మన ఆలోచనలన్నీ కూడా క్రమపరచబడతాయి. అలాంటి జీవితానికి మనం అందరూ కూడా నడవాలి. దేవుని దృష్టిలో మనం నిష్కలంకులుగాను నిందారహితులుగాను మారాలి అని అంటే మనం మొదటిగా మనం వెతికే ప్రతీది కూడా శ్రేష్టమైన సంగతులు వెతికేలాంటి కన్నులు మనకు ఉండాలి. రెండోది, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను అని నేను గ్రహించాలి. మూడోది, ప్రార్థించే సహవాసానికి నేను నిరంతరము నా అందుబాటునిస్తే, నేను అందులో పాల్గొగలిగితే, దేవుని మాటకు నా చెవి యొగ్గగలిగితే, నేను ఆయన కోరుకున్న రూపంలోకి దినదినము మార్చబడగలుగుతాను. అలాంటి స్థితికి దేవుడు మనల్ని అందరినీ ఎదిగించేలాగున ప్రార్థన చేసుకుందాం.